దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథము 12వ అధ్యాయం మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు. అంటే నేడు సంఘము గద్దించే మాటలు వినట్లేదు, గద్దింపుకి లోబడట్లేదు, గద్దింపుకి భయపడట్లేదు, దేవుని గద్దింపుని ప్రేమతో స్వీకరించట్లేదు, శిక్షను తృణీకరిస్తూ ఉన్నారు, గద్దింపును వారు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. మనము దేవుని గద్దింపుని మనం ప్రేమగా స్వీకరించాలి. ఎందుకంటే మేలు కోరే స్నేహితుడు గాయములు చేయను అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మనం మేలు కోరిన వారే మనలను గద్దిస్తూ ఉంటారు. మనము గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, జ్ఞానం చెప్పినప్పుడు మనం లోబడితే మనకంటే గొప్పవారు మరొకరు ఉండరు. దేవుని వాక్యం చెప్తూ ఉంది ఏమిటంటే, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించును. నేడు జ్ఞానం కొరకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు లోకంలో. జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. కానీ దేవుని పాదాల దగ్గర మనం గడిపితే దేవుడు దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.